వెల్కమ్ సార్. రూమ్ కావాలా సార్? వద్దు, రూమ్ నెంబర్ 105. ఫస్ట్ ఫ్లోర్ రైట్ వెళ్ళండి. విపిన్ వినాయ్ నన్ను రమ్మని చెప్పారు. ఏ విపిన్ వినాయ్? ఇక్కడ అటువంటి వారు ఎవరు లేరు. మీరు రూమ్ మారి వచ్చారనుకుంటా. సార్, వినోదే కదా? రండి. ఇంకేంటి సార్? రూమ్ నెంబర్ 105 అన్నారు. అక్కడ ఇంకెవరో ఉన్నారు. మీరెవరో తెలుసుకోవాలి కదా. లేదు పోలీసులు ఎవరైనా వస్తే. ఇదే అసలైన రూము. రండి సార్, కూర్చోండి. రైడ్ కాకపోయినా అంతా చూసుకొని చేయాలి కదా. ఈ చోటు చాలా సేఫ్ సార్. సేఫ్గా ఉండడమే నాకు ఇష్టం. మీకు పెళ్ళైంది కదా, ఎందులో కూడా తృప్తి తీరలేదు అదే కదా. మీకే టైప్ కావాలి సార్? తమిళ కావాలా, హిందీ కావాలా, తెలుగు కావాలా, నలుపు కావాలా? అంతా రెడీగానే ఉంది. మీరు బయటికి తీసుకెళ్ళాలన్నా తీసుకుపోవచ్చు. ఏ సమస్య లేదు, నో ప్రాబ్లం. అంతా మీ ఇష్టం. అది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి. అదొక డమ్మీ పీస్ సార్. దానికంటే సూపర్ పీసులు మన దగ్గర ఉన్నాయి. తర్వాత పేమెంట్ ఎలా సార్? గూగుల్ పేనా లేక క్యాషా? ఇవ్వండి సార్, ఇవ్వండి. నా కొడక, తను ఎవరో తెలుసా నీకు? వదిలేండి సార్. తను నా భార్యరా. పట్టుకోండి సార్, చంపకండి సార్. ఆ అమ్మాయి ఎవరో తెలుసు సార్. ఆ ఫోటో ఎక్కడ దొరికింది సార్? నేను ఆ ఫోటో పెట్టలేదు సార్. మరి ఇంకెవరు? అది నేను డబ్బు నుంచి తీసుకున్నాను సార్. అది పేజీ సార్. సార్, నేను ఆ పేజీ తీసుకున్న ముందు అప్లోడ్ చేసిన ఫోటో సార్ అది. ఆ పేజీ చూపించి కస్టమర్ని ఏర్పాటు చేయటమే నా పని సార్. నేను 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 ఉత్తి డీలర్నే సార్. మిగతాదంతా చేసేది ఎవరో చెప్పరా. మాకు పైన మనుషులు ఉన్నారు సార్. డబ్బులిచ్చి ఆ పేజీ కొంటున్నారు సార్. నిజంగా దీనికి పైన నాకేం తెలియదు సార్. వదిలేదు సార్. దీని వెనక ఎవరున్నారో చెప్పు. అరీషా ఖాన్. ఇంకా నిద్రపోలేదా? భోజనమైందా? లేదు. మాత్ర లేదు. గౌరీ, నీకేమైంది? అదే నేను మిమ్మల్ని అడగాలి. మీకు ఏమైంది?
నాతో ఏదైనా మాట్లాడుతున్నారా? నేను మీకు గుర్తున్నానా? చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నారు. నా పైన ఏదైనా కోపమా? మీ మనసులో ఏముందో నాతో చెప్పండి. గౌరీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మీద నేనెందుకు కోపడతాను? నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. నేను కలిసి భోంచేద్దాం. ఈ ఫోటోయే కదా మీ సమస్య? చెప్పండి. బ్రదర్, ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. మనోజన, నీకు విషయం తెలీదా? ఏంటి? వీడియో రిలీజ్ అయింది. ఏ అక్కది? మీ ఆఫీసులో పనిచేస్తుంది గౌరీ. ఏంటి? అయితే మీకు విషయం తెలీదా? చూడండి. ఇది ఎలా వచ్చింది? ఎవరు పంపారు? అదంతా తెలీదు, ఒక పేజీలో వచ్చింది. మీకు తెలియదు కదా, నేను లింక్ పంపిస్తాను. జయ, ఇలా రండి. ఏమైంది సార్? ఇది చూడండి. గౌరీ, ఏంటక్క? నువ్వు ఇలా ఉన్నప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏమైందక్క? నేనొక ఫోటో చూశాను. ఫోటోనా? లేకుండా పిచ్చోళ్ళలాగున్నారు. ఇంత వీక్ అయిపోయారు. కాస్తైనా బుద్ధుందా? ఇది ఫేక్ అని అందరికీ తెలుసు. నాకు ప్రాబ్లం లేదు, మరి మీకేంటి ప్రాబ్లం? గౌరీ, గౌరీ, దా కూర్చో. స్టేనా? ఓకే, దా కూర్చో. కూర్చో. గౌరీ, గౌరీ, నువ్వు ఇంతలా స్ట్రెయిన్ అవ్వకు ప్లీజ్. ఏంటండి ఇదంతా? మనకి మన బిడ్డే కదా ముఖ్యం. ఒట్టు వేయండి. ఇక నుంచి ఈ సమస్యకి వెళ్ళి నన్ను ఒట్టు వేయండి. బిడ్డ మీద ఒట్టేయడం గౌరీ? అలా అయితే నమ్మకం ఇవ్వండి. నన్ను నమ్ము. ఇక ఈ పని నేను చేయను.